మొదటి వచనంతో మరలా నేను వచ్చిన ధ్యానం చదివి వివరణ చెప్తాను. 1-2 వచనాలు చదువుదాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. మీరు గమనించాల్సింది ఏమిటంటే, మోషేకు దేవుడు పాప పరిహారార్థ బలి చేయమని సెలవిచ్చెను. God only knows how the sin will leave the man and it affects causes. దాని ప్రభావం మూతపడుతుందో దేవునికి తెలుసు, ఎవరికి తెలియదు. అందుకే ప్రభు పాప పరిహారార్థ బలి, సిన్ యాజ్ ఎ నేచర్, స్వాభావికంగా పాపలేని దాని కొరకు ఈ పాప పరిహారార్థ బలి చేయమన్నాడు. ఇట్ ఈస్ గాడ్ ఆర్డైన్డ్, దేవుడు చేసినటువంటిది, దేవుడు నియమించినటువంటిది, దేవుడు ఏర్పరిచినటువంటిది ఈ బలి. ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్మెంట్, దేవుని యొక్క ఆజ్ఞ ఇది. ఈ బలి లేకుండా మానవునికి దేవునికి మధ్య పరిహారం రాదు, సమాధానము రాదు, యాక్సెప్టెన్స్ రాదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి బలి. ఇది యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయమైనను ఎవరైనాను పొరపాటును చేయరాని కార్యము చేసి పాపి అయిన ఆజ్ఞాతిక్రమమే పాపము. పొరపాటున ఆజ్ఞలను మీరితే, ఇష్టపూర్వకంగా ఆజ్ఞలను మీరితే శిక్ష తప్పదు. పొరపాటున ఆజ్ఞలు మీరితేనే ఈ క్షమాపణ అప్లై అవుతుంది. సంఖ్యాకాండం 15:30 చదువుతున్నాను, ఒక్కసారి చూడండి. ఎవడైనాను సాహసించి పాపము చేసిన ఎడల, అంటే ఇష్టపూర్వకంగా పాపము చేయు ప్రతివాడు దాని పర్యవసానం తెలుసుకోవాలి. Your every decision must be evaluated its consequences before you commit or before you start it or before you take the decision. నువ్వు నిర్ణయం తీసుకున్నట్టుకు ముందే నీవు దాని యొక్క పర్యవసానములను గురించి తెలుసుకోవాలి. ఇక్కడ అదే చెబుతున్నాడు. ఎవడైనా సాహసించి పాపం చేస్తే వాడు యెహోవాను తృణీకరించిన వాడవుతాడు. కాబట్టి నిశ్చయంగా జనుల్లో ఉండకుండా వాడు కొట్టివేయబడతాడు. యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞ మీరినందుకు నిశ్చయముగా కొట్టివేయబడతాడు. వాడు దోష శిక్షకు వాడే కారకుడు. ఎందుకంటే ఇంటెన్షనల్ సిన్, కావాలని చేసిన పాపం. పాప పరిహారార్థ బలి అన్ఇంటెన్షనల్ సిన్ కొరకు మాత్రమే, not for intentional sin. Intentional sin causes death. ఇష్టపూర్వకముగా పాపం చేసిన వాడు మరణమునే పొందుతాడు. ప్రభువు చెబుతున్నాడు చూడండి, దేని విషయమైనా ఎవరైనా పొరపాటున చేయరాని కార్యం చేసి పాపి అయిన ఎడల, చేయకూడని కార్యములు చేసిన వాడు పాపిగా ఎంచబడుతున్నాడు. ఇట్స్ అ మోరల్ కాండక్ట్. ద లా ఈజ్ అ సివిలియన్స్ మోరల్ కాండక్ట్. పౌరుల యొక్క నైతికపరమైన క్రమము కొరకు ఇది ఏర్పాటు చేశాడు దేవుడు. కనుక ఆ క్రమాన్ని తప్పితే దేవుని ఆగ్రహం వారి మీదకి వచ్చేస్తుంది. 3వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, ఎంత ప్రమాదం అండి! అభిషిక్తుడైన యాజకుడు పాపం చేస్తే ప్రజలు అపవిత్రులవుతున్నట్లుగా ఇక్కడ చెబుతున్నాడు. అంటే యాకోబు పత్రిక 3:1 మీలో అనేకులు బోధకులై ఉండకండి, కఠిన తీర్పు ఉందన్నారు. చూశారు, కామన్ మెన్ కంటే కూడా ప్రీస్ట్హుడ్లో ఉన్న వాళ్ళకి అధికమైన శిక్ష ఉంటుంది. అందుకనే మీలో అనేకులు బోధకులు కాకుడి అని హెచ్చరిక చేశాడు జేమ్స్ గారు, యాకోబు గారు. మీరు గమనించండి, ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడు పాపం చేస్తే ఏమిటి? తాను చేసిన పాపానికి నిర్దోషమైన కోడెదోడని యెహోవాకు పాప పరిహారార్థ బలిగా ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. యాజకుడును తన పాపము నిమిత్తము తాను జవాబుదారి.
నేను యాజకుడిని కనుక నేనేం చేసినా చెల్లుతుందంటే కుదరదు. అతడు తన ఇష్టానుకూలంగా ప్రవర్తిస్తే ప్రజలు దోషులైపోతారు. ఇవాళ అనేకులు తమ పాపములో కొనసాగుటకు కారణము దైవ సేవకులు అట్టి మాదిరిని కనపరచటమే. ప్రమాదకరం, జాగ్రత్త. దేవుని సేవకుడు సమాజమునకు ఒక గొప్ప మాదిరి కలిగి జీవించాలి. మార్గము తప్పి మాదిరి లేని బ్రతుకులు జీవించిన సేవకులు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రజల అపరాధులకున్నట్లు అభిషిక్తుడు యాజకుడు అయినా సరే పాపం చేస్తే there is a choice and there is a great opportunity. ప్రతి ఒక్కడికి అవకాశం ఉంది పాపం చేసేది. అయితే అలా పాపము చేయటం వల్ల వచ్చేటువంటి భయంకరమైన శిక్షను అతడు జ్ఞాపకం చేసుకోవాలి. సోదరుడా, సోదరి, పరిశుద్ధ లేఖనాలు ఏం చెబుతున్నాయి? జనులు దోషులయ్యేటట్లు పాపం చేస్తే నిర్దోషమైన కోడెదూడ, యంగ్ బుల్, జీసస్ క్రైస్ట్ ఈస్ యంగ్ when he died on the cross, 33 years. యవ్వన రక్తం చిందించబడింది. యాజకుని నిమిత్తం ఇది చెప్పాడు. మిగిలిన బలులలో కోడె దూడ అనే పదం చెప్పలే. మేకలలో కానీ, గొర్రెలలో కానీ, గోవులలో కానీ, ఆడదే కానీ, మగదే కానీ అన్నాడు తప్ప కోడె దూడ, యంగ్ బుల్. ఎందుకంటే ఇట్ ఇస్ ఎ పవర్ఫుల్ సిన్. యాజకుని పాపం శక్తివంతమైన పాపం అన్నమాట, ప్రమాదకరమైన పాపం అన్నమాట. ఆ పాపమును బట్టి యంగ్ బుల్ తీసుకుని రావాలి. అతని ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గరకు రావాలి. యాజకుడైనా సరే ద్వారం దగ్గర దోషిగా నిలబడాల్సిందే. యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి దాని మీద తల మీద చేయి ఉంచాలి. చేయి ఉంచటం కన్ఫెషన్. నేను పాపం చేశానని ఒప్పుకోవటం, చేయి వేయటం. నా బదులు దీన్ని సమర్పిస్తున్నానని సబ్స్టిట్యూట్ని డిక్లేర్ చేయటం. ఈ రక్తం ద్వారా నేను క్షమించబడతాననే విశ్వాసాన్ని వ్యక్తం చేయటం, చేతులు వేయటం అంటే. ఆ తర్వాత గుడారపు ద్వారము నాకు దానిని తేవాలి, దాన్ని వధించాలి. ఆ రక్తంలో కొంత గుడారం యొక్క ద్వారమునకు తేవాలి. యాజకుడు ఆ రక్తము తన వేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డుతెరల ఎదుట ఆ రక్తము కొంచెం 7 మార్లు ప్రోక్షించాలి యెహోవా సన్నిధిలో. గుడారములో దేవుని సన్నిధి ఉన్నది. దేవుని సన్నిధిలో తెరల పైన రక్తము ప్రోక్షించాలి. నేను చెప్పాను కదా, ఇతర బలులలో రక్తాన్ని గుడారంలోకి తేరు. ఈ బలు యొక్క రక్తమే గుడారంలోనికి కొంచెము పాత్రలు వేసుకొని తెస్తారు. ఇది జాతీయ ప్రాయశ్చిత దినాన తన పాపం కొరకు, ప్రజల పాపం కొరకు ప్రధాన యాజకుడు పాప పరిహారార్థ బలి యొక్క రక్తము తీసుకొని చమరుస్తాడు. పాత నిబంధనలో రక్తము చేతనే నిబంధన స్థిరపరచబడింది. 7 మార్లు ప్రోక్షించుట సంపూర్ణ ప్రోక్షణను జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధిలో ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెం చెమిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములతో బలిపీఠం అడుగున ఆ కోడి యొక్క శేష రక్తం, మిగిలిన రక్తాన్ని బలిపీఠం యొక్క క్రింది భాగములో ఒలికించాలి. ధూప వేదిక పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలములకు మధ్యన ఉన్నటువంటి దట్టమైనటువంటి ఆ తెర యొక్క ద్వారము ఎదుట పరిశుద్ధ స్థలములో ధూప వేదిక ఉంటుంది. ఆ ధూప వేదిక యొక్క 4 కొమ్ముల పైన ఆ రక్తాన్ని చమరాలి. అర్థమవుతుందా? బికాజ్ హీ ఈజ్ ఎ ప్రీస్ట్. అతని నుండి సుగంధ సువాసనలు వెదజల్లాలి. అందుకే
ఆ యొక్క ధూపవేదిక యొక్క కొమ్ములు ఇట్ ఈస్ ద హార్న్స్ ఇండికేట్స్ అథారిటీస్. కొమ్ములు ఎప్పుడు అధికారులు సూచిస్తాయి. కనుక యాజకుడు సమస్త సమాజానికి దేవాలయం దగ్గర అధిపతి అతడు. కానీ అతడు ప్రాయశ్చిత్తం చేయబడితేనే తప్ప అంగీకరించబడడు. ఒకవేళ దేవుడు అంగీకరించకపోతే అట్లాంటి ప్రాయశ్చిత్తం చేసిన వాడు చనిపోతాడు అక్కడే. ఇట్స్ అ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. 7వ వచనం, అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిని ధూపద్రవ్యముల వేదిక కొమ్ముల మీద రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములతో బలిపీఠం అడుగున కోడ యొక్క రక్తశేషము పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె కొవ్వు అంతయు తీయవలెను. ఆంత్రములోని కొవ్వును, ఆంత్రం మీద కొవ్వును, మూత్రగ్రంథుల మీద వాటి డక్కల మీద కొవ్వును, మూత్రగ్రంథుల పైన కాలేయం మీద వప్పును సమాధాన బలి ఎద్దు నుండి తీసినట్లుగా దీనికి కూడా తీయాలి. సమాధాన బలికి తీసినట్లుగా దీనికి కూడా తీయాలి. ఆ కోడ యొక్క శేషం అనగా దాని చర్మము, దాని మాంసం, దాని తల, దాని కాళ్ళు, ఆంత్రం, దాని పేడ, పాలెము వెలుపల బూడిద పారవేసే స్థలములను తీసుకుపోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయాలి. బూడిద పారబోయే చోటు దాన్ని కాల్చివేయాలి. దీనిలో ఏ పోర్షన్ కూడాను యాజకుడు భుజించడు. మొత్తం బయటకు తీసుకెళ్ళి తగలెట్టేస్తాడు. పాలము వెలుపట తగలబెడతారు, బూడిద చేసేస్తారు. దే డోంట్ కన్జ్యూమ్ ఇట్. వారు భుజించరు దాన్ని. పాప పరిహారార్థ బలిలోని దేనిని మానవుడు భుజించడు. అది వెలుపటకు పారవేయబడుటకు తప్ప దేనికి పనికిరాదు. 2వ ప్రధాన భాగం ఏమిటంటే ఇందులో 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో సమాజము యొక్క పాపం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్స్ ఎ కాంగ్రిగేషనల్ సిన్. సమాజము ఇండివిజువల్స్తో నిండి ఉంటుంది, వ్యక్తిగతంగా వ్యక్తులతో నిండి ఉంటుంది సమాజం. ఈ వ్యక్తులు వారి జీవితంలో అనేక తప్పిదాలు, పాపాలు చేస్తారు. స్వాభావికంగా పాపులం కనుక పాపమే చేస్తాం. నేను పాపం లేనివాడిని ఎవడైనా చెబితే వాడు అబద్ధికుడు అవుతాడు, సత్యవంతుడు కానేరడు. దేవుడు వానిలో ఉండడు. కనుక గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఉన్న వ్యక్తులందరి యొక్క పాపం కొరకు ప్రధాన యాజకుడు 7వ మాసం 10వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి జాతీయ ప్రాయశ్చిత్తం చేస్తాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట. 13వ వచనం నుండి చదువుతాను, చూడండి. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనా మీరి చేయరాని పని చేసే అపరాధులైన ఎడల, చూడండి, చేయరాని పని చేసి అపరాధులు అయిన ఎడలా, చేయరాని పని, ఆజ్ఞలు చేయదగినవి, ఆజ్ఞ అతిక్రమము చేయరానిది. సింపుల్ అండి. చేయరాని పనులు అంటే ఏంటయ్య గారని వేరే మీరు అడగక్కర్లా. ఆజ్ఞలు పాటించక ఆజ్ఞను తిరస్కరించి అతిక్రమించుట చేయరాని పని. చూడండి, ఇలా ఎవరైనా చేసినట్లయితే వారు అపరాధులవుతారు. వారు పొరపాటున చేసినా కూడా తప్పిదాలు, వాళ్ళ అపరాధులే అవుతారు. అయ్యా నాకు తెలియక చేశాను అన్నా కూడా తప్పు తప్పే, అపరాధం అపరాధమే, పాపం పాపమే. అయితే కనికరిస్తాడు ప్రభు. తెలియక చేశాడు, కరుణించబడ్డాడు. పౌలు చెప్పాడు, ఎరుగక చేశాను అన్నాడు. ఎరిగి చేసిన దానికి శిక్ష తప్పడదు. సంఖ్య 15:30 సంఖ్యాకాండం. కనుక 14 వచ్చిన వారు ఆ ఆజ్ఞ విరోధముగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ వరకు ఒక కోడెదోడును అర్పించి ప్రత్యక్ష గుడారమిక ద్వారము దాన్ని తీసుకుని రావాలి. చూడండి, ఇందులో ప్రత్యేకత ఏమిటంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎల్డర్స్. ప్రజాప్రతినిధులు పెద్దలే. పెద్దలు ప్రజల పక్షంగా
ఈ పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద ప్రజలందరి పక్షంగా చేతులుంచుతారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్, ప్రజల బదులు వాళ్ళు చేతులుంచుతారు. గుడారపు ద్వారము దగ్గరకు తీసుకుని రావాలి. దే షుడ్ అటెండ్ బిఫోర్ గాడ్. గుడారపు ద్వారం దగ్గర నిలబడటం అంటే దేవుని గుమ్మంలో నిలబడటం, దేవుని యొక్క కనుదృష్టి ఎదుటకు రావటం. అంటే ఓ దేవా, మేము పాపం చేశాము, నీ యొద్దకు వచ్చాము, పాపం చేసి మమ్మల్ని కరుణించు అని అడగటానికి వచ్చాము. ఇదిగో ఒక ప్రత్యామ్నాయ బలి పశువును తెచ్చాము, నిర్దోష రక్తం నా నిమిత్తం చిందించబడుటకై తెచ్చాను. నేను దీని మీద చేతులుంచుట ద్వారా నా పాపములన్నీ వీటిపై ఆపాదించి నన్ను క్షమించి ఆ జంతువును అంగీకరించు అనే అభ్యర్థనను సూచిస్తోందన్నమాట. ఆ కోడదూడను వధించాలి. అభిషిక్తుడైన యాజకుడు కోడ యొక్క రక్తం కొంచెం ప్రత్యక్ష గుడారంలోనికి తేవాలి. ఆ యాజకుడి రక్తంలో తన వేలు ముంచి అడ్డుతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షించాలి. మరియు అతడు దాని రక్తంలో కొంచెం ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి, బలిపీఠం యొక్క కొమ్ముల మీద చమిరి బలిపీఠం అడిగిన రక్తశేషాన్ని పోయాలి. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర ఈ దహన బలిపీఠం ఉంటుంది. ఎంట్రన్స్లోనే బలిపీఠం ఉంటుందండి. బలిపీఠం తర్వాత శుద్ధి చేసుకుంటానికైన గంగాళం ఉంటుంది. ఈ 2 పరిశుద్ధ స్థలము యొక్క ఆవరణము వెలుపట భాగములో ఉంటాయి. మందిరము లోపట 3 భాగాలు, ఒకటి ఆవరణము పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ మందస్సము, దానిపైన ఉన్న కెరూబులు, ఆ మధ్య ఉన్న కరుణాపీఠం, దాని తిన్నగా మందిరం యొక్క ద్వారము, దాని తిన్నగా ఔటర్ కోర్ట్ యొక్క ద్వారము, ప్రహారీ గోడ యొక్క ద్వారం ఉంటుంది. ఆ ద్వారం లోపల మొట్టమొదట ఆవరణములో ఈ యొక్క బలిపీఠం ఉంటుంది. దానికి 4 కొమ్ములు ఉంటాయి. ఏకాండముగా చేయబడిన కొమ్ములవి. ఆ 4 కొమ్ముల పైన చమర్చాలి. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధిని బలిపీఠం కొమ్ముల మీద చవిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద దహన బలిపీఠం అడుగున రక్తశేషం పోయాలి. 19వ మరియు అతడు దాని క్రొవ్వు అంతా తీసి బలిపీఠం మీద దహించాలి. క్రొవ్వు దేవునిది, రక్తము దేవునిది. రక్తమును క్రొవ్వును మానవుడు తినకూడదని చెప్పాడు. అతడు పాప పరిహారార్థ బలి కోడను చేసినట్లు దీన్ని చేయాలి, అట్లు దీన్ని చేయాలి. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసినప్పుడు వారికి క్షమాపణ కలుగుతుంది. When God accepted the actions of the priest, the people will get automatically forgiveness. ప్రధాన యాజకుడు చేసినటువంటి కార్యములను దేవుడు అంగీకరించినప్పుడు ప్రజలకు క్షమాపణ కలుగుతుంది. They were cleansed, శుద్ధి చేయబడతారు. They were relieved, వారు విడిపించబడతారు. They were redempted, విమోచించబడతారు. ఆ పాపం యొక్క గిల్ట్ నుంచి వారు బయటకు వస్తారు. ఆ కోడెను పాలెం వెలుపలకు మోసుకుపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లుగా కాల్చేయాలి. ఇది సంఘానికి పాప పరిహారార్థ బలి. ఇందులో ఏ మాంసపు పదార్థమును భాగమును యాజకులు తినకూడదు. దీన్ని వెలుపటకు తీసుకెళ్లి దహించేయాలి, బూడిద చేసి బయట పారేయాలి. ఇది పాప పరిహారార్థ బలి. నోబడి కెన్ ఈట్ ఇట్. బర్న్ చేసి యాష్ కింద మార్చి దాన్ని బయట పారేసేయాలి. ఇక 22వ వచనం మొదలు 26వ వచనం వరకు 3వది అధికారి యొక్క పాపము, రూలర్ యొక్క సిన్, పరిపాలకుని యొక్క పాపము. చూడండి, మొదట యాజకుని పాపం చెప్పాడు. యాజకుడైనా సరే పాపం చేస్తే రక్త ప్రోక్షణ కిందకు రావాల్సిందే. సమాజమైనా సరే పాపం చేస్తే రక్త ప్రోక్షణ కిందకు రావాల్సిందే. అధికారి అయినా పాపం చేస్తే రక్త ప్రోక్షణ కిందకు రావాల్సిందే. సమాజమును క్షమించిన దేవుడు అధికారిని గురించి కూడా మాట్లాడాడు.
అధికారి పొరపాటున పాపం చేసి తన దేవుడిని యెహోవా ఆజ్ఞలన్నిట్లో దేనినైనా ఒకదానినైనా అని అర్థం మీరు చేయరాని పని చేసి అపరాధి అయిన యెడల అధికారి అయినంత మాత్రాన పాపం చేయడం ఉందా? ప్రతి మానవుడు పాపం చేస్తాడు, యాజకుడైనా అధికారి అయినా కూడా. ఒక సేవకుడైనా, ఒక బిషప్ అయినా, ఒక ప్రీస్ట్ అయినా, ఒక దైవజనుడైనా పాపమునకు అతీతుడు కాదు, పాపం చేసి తీరుతాడు. అందుకని అందరూ పాపం చేశారని వాక్యం చెబుతోంది. చూడండి, అధికారి పాపం చేసినప్పుడు ఏ పాపం చేసి అతడు పాపి అయ్యాడో అది తనకు తెలియబడినప్పుడు అతడు ఆలస్యము చేయక నిర్దోషమైన మగ మేక పిల్లని అర్పణంగా తీసుకురావాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, సమాధాన బలిలో మాత్రమే ఆడైనా మగైనా వాడమన్నాడు, కానీ ఇక్కడ మాత్రం మగదే వాడమంటున్నాడు. పాప పరిహారార్థ బలిలో, దహన బలిలోను అలాగే మనకు ఈ విధంగానే మగదానిని వాడమన్నాడు, ఇక్కడ మగదానినే వాడమంటున్నాడు. దహన బలి పశువు వధించు చోట యెహోవా సన్నిధిని దాన్ని వధించాలట, దాని తల మీద చేయి వేయాలి, దాన్ని అర్పణంగా తీసుకుని రావాలి. పరిశుద్ధ దేవుని ఎదుట సన్నిధిలో యాజకుడి పాప పరిహార్థ బలి పశురక్తంలో కొంచెం తన వేలుతో తీసి దాన బలిపీఠం యొక్క కొమ్ముల మీద చెమరి దాని రక్తశేషం దహన బలిపీఠం యొక్క అడుగున పోయాలి. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు దాని క్రొవ్వు బలిపీఠం మీద దహించాలి. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి, అప్పుడే అతనికి క్షమాపణ కలుగుతుంది. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్! అధికారిగా దాన్ని వదిలిపెట్టేసేయడు, అతను కూడా పాప క్షమాపణ పొందాల్సిందే. ఇక ఆఖరి భాగము 27 వచనం నుండి 35 వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం. ఇది మనం ప్రత్యేకంగా చూచినట్లయితే ఎవడైనా సరే కామన్ మ్యాన్, అలాగే 32 నుంచి 35 వరకు వచ్చినప్పుడు మనకు ఈ కామన్ మ్యాన్ యొక్క సిన్ గురించిన పాప క్షమాపణ నిమిత్తం రాస్తాడు. మీ దేశస్తులలో ఎవడైనా పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయం ఆజ్ఞల్లో ఏదైనా మీరి అపరాధ అయితే తాను చేసిన పాపం ఒకవేళ తనకు తెలియబడినప్పుడు కన్ఫెస్ ఇట్. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను వెళ్ళి హెచ్చరిక చేయగా దావీదుకు తెలియబడింది, వెంటనే నన్ను క్షమించమని అడిగాడు. నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. తెలియబడినప్పుడు అది నీ అంతట నీకు తెలిసినా ఇతరులు నీకు చెప్పినా దాన్ని నీవు ఉపేక్షించక వెంటనే నీవు బలి పశువులు తీసుకొని దేవుని మందిరానికి వచ్చేసేయాలి. యూ షుడ్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్. నువ్వు పాపములో కొనసాగటానికి వీలు లేదు. యూ మస్ట్ కమ్ టు యువర్ గాడ్ అండ్ ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రభువుని అడగాలి, మనం క్షమాపణ. ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి, నేను పాపినని. ఇదిగో నాకు రక్తం అవసరం నీ ఎదుట, ఈ రక్తాన్ని అంగీకరించు అని చెప్పి దాని మీద చేయి ఉంచాలి. అలా యాజకుడు చేసినప్పుడు ఆ అధికారికి క్షమాపణ కలుగుతుంది. అలాగే దేశంలో ఎవడైనా పొరపాటు చేస్తే అతడు అపరాధి అని తెలిసినప్పుడు, అతడు పాపం చేశాడని తెలియబడినప్పుడు ఇతడు నిర్దోషమైన ఆడమేక పిల్లను అర్పణంగా తీసుకురమ్మాడు. అధికారి మగమేక పిల్లని తెచ్చాడు. కామన్ మ్యాన్, దేశంలోని సిటిజన్ ఆడమేక పిల్లను తీసుకురమ్మన్నాడు. పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద చేతులు ఉంచాలి. చేయి ఉంచుట అనే పదం 7 సార్లు ఈ ఒక్క అధ్యాయంలోనే రాశాడు. ఓన్లీ ఇన్ దిస్ చాప్టర్ 7 times lay down their hands on sacrifice. ఆ బలి పశువుగా ఇవ్వబోతున్న బలి వస్తువు మీద చేతులుంచమని 7 పర్యాయాలు రాశాడు. యాజకుడు దాని రక్తంలో కొంచెము వేలుతో తీసుకుని దహన బలిపీఠ కొమ్ముల మీద చిమిరి రక్తశేషాన్ని ఆ పీఠం అడుగున పోసి సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్టు క్రొవ్వును తీసి ఇంపైన సువాసనగా యెహోవా ఎదుట బలిపీఠం మీద దహించాలి. అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగుతుంది. పాత నిబంధనలో క్షమాపణ కలుగును అన్నప్పుడు డస్ ఇట్ మీన్ దట్ దే సిన్ వాజ్ ఫర్గివెన్? నో. మరి ఏమిటి క్షమాపణ కలుగుతుందంటే
క్రీస్తు యొక్క శిలువలో కలుగుతుంది. క్రీస్తు యొక్క శిలువ ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపు. క్రీస్తు యొక్క శిలువ యొక్క మేనిఫెస్టేషన్ ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితము. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోక మునుపు 1400 సంవత్సరాలప్పుడు ఈ లా, దేవుని యొక్క చట్టము అమలులో ఉన్నది. వారి పాపాలకు క్షమాపణ వారు ఒప్పుకున్నప్పుడు, వారు అంగీకరించినప్పుడు, వారు ఆ రక్త ప్రోక్షణ కిందకు వచ్చినప్పుడు, దేవునికి సమాధానపడినప్పుడు దొరికింది. అర్థమైందా? దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ పర్సన్. ఓ దేవుని ఎందుకు నేను వచ్చి నా పాపమును ఒప్పుకొని దాన్ని నేను విడిచిపెట్టి నేను కనికరం కోరుకొని క్షమాపణ కోరుకుంటే దేవుడు నన్ను క్షమిస్తున్నాడు అనే గ్రహింపుతో అతడు ఆ స్థలము నుంచి వెళతాడు. ఏ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ టేక్ కేర్. ఆ పాపాన్ని గురించి, దాన్ని అంగీకరించడం గురించి, దాన్ని క్షమించడం గురించి ఆ పార్ట్ అంతా దేవుడు తీసుకుంటాడు. అదే రక్షణ అంటే. రక్షణ సిద్ధపరచువాడు దేవుడు, రక్షణ అనుగ్రహించేవాడు దేవుడు, రక్షణ అలంకరించేవాడు దేవుడు. మనిషి ఏం చేయాలి? దేవా పాపిని అని ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు అని వెళ్ళి ప్రభు సన్నిధిలో కనపడాలి. He must confess his sins before God. నేను పాపినయ్యాను, ఆయన దగ్గరికి రావాల్సిందే ఎవరైనా సరే. యేసునందుల విశ్వాసము చేత ఉచిత పాప క్షమాపణ కలుగుతుంది. మన పాపములను ఒప్పుకున్నట్టు చేత మనము మరొకసారి పాపము చేయకుండానట్లుగా మనము హృదయమును దృఢపరుచుకున్నట్టుకు సావకాశము కలుగుతుంది. 32వ వచనం మొదలుకొని 35వ వచనం వరకు వాక్య భాగం. ఎవడైనా పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా ఆ పశువు తల మీద చేయి ఉంచి దహన బలి పశువులను వధించే చోటన పాప పరిహారార్థ బలిగా దాన్ని వధించాలి. వధించే చోట ఒక్కటే. యాజకుడు పాప పరిహారార్థ బలిగా పశువు రక్తంలో కొంచెం వేరుతో తీసుకొని బలిపీఠ కొమ్ముల మీద చమరి, సేమ్ ప్రాసెస్. ఆ పీఠం అడుగున రక్తము యొక్క శేషం పోయాలి. సమాధాన బలి పశువు యొక్క కొమ్మును తీసినట్లుగానే తీసి దానిని బలిపీఠం మీద దహించి యెహోవాకు ఇంపైనటువంటి దానిగా చెయ్యాలి. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపం వేయాలి. అతను చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసినప్పుడు అతని క్షమాపణ కలుగుతుంది. కొవ్వును తీసుకుని వచ్చి బలిపీఠం మీద దహించాలి. రక్తాన్ని తీసుకుని వచ్చి బలిపీఠం అడుగును పోయాలి. కొంత భాగాన్ని గుడారంలో తీసుకొని చెమర్చాలి. ద సేమ్ ప్రాసెస్. అంతా ఒకే విధంగా చేస్తున్నారు. మొదటిగా యాజకుడు, రెండవదిగా సమాజము, మూడవదిగా అధికారి, నాలుగవదిగా ఇండివిజువల్, వ్యక్తిగతముగా ప్రతి వారు ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందాలి. దేవుడు తప్ప నా పాపములను క్షమించువాడు లేడని ఎరిగి, దేవుని యొక్క రక్తము తప్ప నా పాపమునకు ప్రాయశ్చిత్తము లేదని గుర్తెరిగి దేవుని ఎదురు కనపడుటకు కరుణ కొరకు వేడుకొంటకు ముందుకొచ్చిన వాడు క్షమించబడుతున్నాడు. 4వ అధ్యాయము లేవియా కాండం ముగించుకున్నాం.